శబ్దం అని కాదు. నిశ్శబ్దం అని పెట్టుకోవాల్సింది టైటిల్ అయితే. ఈ మూవీయే 'శబ్దం'. ఇంకా ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 26 మినిట్స్. ఈ మూవీ మనకి జీ5లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఇక్కడ డైరెక్టెడ్ బై వైశాలి మూవీ ఆది గారిది ఉంది కదా! ఆ డైరెక్టరే అరవిందన్ వెంకటాచలం. ఈ మూవీలో వచ్చేసి ఆది, సిమ్రన్, లక్ష్మీ మీనన్, లైలా ఉన్నారు. ఇదొక హర్రర్ థ్రిల్లర్ అని చెప్తాను. ఈ మూవీ 2025లో రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడే ఓటీటీకి వచ్చింది. అది కూడా జీ5లో. ఇంకా ప్లాట్ విషయానికొస్తే కంటిన్యూయస్‌గా డెత్స్ అవుతూ ఉంటాయి. బట్ అవి చూడటానికి సూసైడ్ లాగా అనిపిస్తాయి మెడికల్ కాలేజ్‌లో. బట్ ఇక్కడ కాలేజ్‌లో ఏదో సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉన్నాయి. దెయ్యాలు, ఘోస్ట్‌లు, ఆత్మలు ఇలా చేస్తున్నాయి అని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, గోస్ట్ హంటర్స్ అంటారు. ఆయన్ని పిలిపిస్తారు. అదే మనకి డైరెక్ట్‌గా మనకు చూడాలి మీరు అలాంటి వాళ్ళని చూడాలంటే 'తివారీ' అని ఉంటారు మన ఇండియాలో. ఆయన పాపులర్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ గోస్ట్ హంటర్స్. ఒక్కసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. సిరీస్ కూడా ఉంది. చూడాలనుకుంటే అక్కడ అది కూడా చూసేయండి. ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చి మొత్తం హర్రర్ స్టోరీ, గోస్ట్‌లు, మర్డర్‌లు, సూసైడ్‌లు స్టోరీ కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ కూడా నార్మల్‌గా ఓకే అనిపిచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మొత్తం లాగ్ బ్రో అనే చెప్పాలి. అసలు స్టోరీ ఒకటే అంత ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తూనే ఉంది. 'దండంరా దూత'. ఇంకా ఇది మలయాళం మూవీ గురించి తెలిసిందేగా. వీళ్ళు లాగ్ కంటే లాగ్ చేసేస్తారు. ఇంకా నాకేమనిపించిందంటే ఇదొక లాస్ట్ 30 మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. బట్ అది కూడా ప్రిడిక్ట్ చేసేయొచ్చు. ఒక ఇద్దరు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అయితే వస్తారు. లైలా అండ్ సిమ్రాన్ గారు వస్తారు. ఈ వీకెండ్ కి చూడాలనుకుంటే మాత్రం చూసేయండి. నా రేటింగ్ వచ్చేసి 3/5 ఇస్తాను.